మన స్థలాన్ని అమ్మక్కర్లేదు, అద్దెకిద్దాం. స్థలం మన దగ్గరే ఉంటుంది. గాలి మరలు వేసే చోటు పోగా మిగతా స్థలంలో వ్యవసాయం చేసుకుందాం. నీళ్లుంటే వ్యవసాయం, నీళ్లున్నా లేకపోయినా ప్రతి నెల ఆదాయం. ఏంది ఎండిపోయిన ఈ బీడు భూములకి అద్దె? ఏ మేడ మీద పెట్టే సెల్ ఫోన్ టవర్లకి ప్రతి నెల 10,000 ఇస్తున్నప్పుడు గాలి మరలు పెట్టడానికి స్థలం ఇస్తున్నారు, వాళ్ళకి ఎందుకని డబ్బులు ఇవ్వకూడదు? స్థలం వాళ్ళ పేరు ఉంది, ఏదైనా సరే వాళ్ళని చెప్పను. రాజా, వీళ్లతో మాట్లాడి ప్రయోజనం లేదు, రండి మనం రాజకీయాలకు వెళ్ళిపోదాం. రాజా ఒక్క నిమిషం, అద్దె డబ్బులు ఎలా ఇస్తారు? క్యాష్ గానా చెక్కు గానా? రాజా జిఎస్టీ పట్టుకుంటారా? ఎందుకు పనికిరాని ఈ జమీందారు కుటుంబం మీకు అద్దెప్పిస్తుందా? ఉండయా బస్ కృష్ణ, ఆర్ యూ ఫ్రమ్ జమీన్ ఫ్యామిలీ? ఎస్, సీమ రాజా, రాజా ఆఫ్ సింహాద్రిపురం. చెప్పనవడు. I'm Nitin Mehta, Raja of Udaipur. I see that you're helping the farmers. I'll support you. ఇక్కడ విండ్ మిల్ సెట్ చేయడమే మా కాన్సెప్ట్. స్థలాన్ని కొనుక్కోవడం కాదు, బ్యాంకుకి కట్టే ఇంట్రెస్ట్ ని మీకు రెంట్ గా ఇచ్చేస్తాం. వీఆర్ హ్యాపీ. ఐ యాక్సెప్ట్ ద డీల్. కమ్. ఓకే సార్, నేను చెప్పేది కదా సార్. అందరి అగ్రిమెంట్స్ రెడీ అయ్యాక కాల్ మీ. ఓకే. రాజా ఏందిరా, ఆ ఊరు రాజు ఈ ఊరు రాజు ఏకమైపోతే నేను నోట్లో ఏలట్టుకు నడిపోతాను అనుకున్నారా? రేయ్, మీ అందరి డాక్యుమెంట్లు నా దగ్గర ఉన్నాయి, నాతో వచ్చేవాళ్ళు రండి. ఏమంటారు? అన్నా రేయ్, ఏంట్రా? తొందరపడ్డావు కదన్నా, సేటు మనుషుల చేతులు తుపాకి ఉంది, ఒకసారి అక్కడ చూడు. కృష్ణ, నేను ఒక బిజినెస్ మ్యాన్ ని. ఐ నో వాట్ ఇస్ రైట్, వాట్ ఇస్ రాంగ్. యూ గెట్ అవుట్. ఐ సెడ్ గెట్ అవుట్. కృష్ణయ్యతో ఎలాంటి డీలింగ్ పెట్టుకోవద్దు. విండ్ మిల్ మెయింటెనెన్స్, ఆఫీస్ స్టాఫ్, కంప్లీట్ ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ టు సీమరాజా. ఓకే సార్. ఆల్ ది బెస్ట్ సీమరాజా. హలో మాంసం కొట్టు కృష్ణయ్య, 8 ఏళ్లుగా రాజమర్యాదలు చేయనివ్వకుండా జాతర జరగకుండా ఆపావు. ఎల్లుండి జరగబోయే జాతరని నువ్వు కాదు, ఏ తోపుగాడు ఆపలేడు. ఇంతవరకు నన్ను సీమరాజాగానే చూసావు, ఇకపై నరసింహరాయ వారసుడిగా చూడబోతున్నావు. ఆడి పాసు గల గుర్రబండి ఆడి నుంచి వచ్చిందన్నా. రేయ్, నీ అబ్బా, ఇప్పుడు అది యాడ్ నుంచి వచ్చిందన్నది ముఖ్యమారా? రేయ్, పరా. అయ్యా, సీమరాజు వచ్చి అమ్మాయి గారిని ఎత్తుకుపోయాడయ్యా. రేపు ఉదయం పట్టాభిషేకం పూర్తవగానే మీ ఇద్దరికి పెళ్లి. అయ్యి ఏయ్, ఏయ్, పరీక్షరి. ఎవరు? రా. ఏరా, నేనేం తప్పు చేశాను? నాకు మాత్రం ఎందుకు ఇట్టా జరుగుతోంది? అరే చాలా పన్నా, నువ్వన్నీ తప్పుగానేగా ఆలోచిస్తున్నావు. దేన్నైనా సరే సరిగ్గా ఆలోచించాలన్నా. ఈ ఆడంబర జీవితం పోయిందనుకో, మళ్ళీ దొరకదు, నీ మీదొట్టు దొరకదు. నువ్వు కింద మీద పడి ఎంత గింజుకున్నా సరే, ఎంత మొత్తుకున్నా సరే, ఆడికున్న ఆ రాజా పదవి ఎప్పటికీ నీ సొంతం కాదన్నా. నేను రాజుని కాలేను, ఒప్పుకుంటాను. కానీ నేనున్న చోట ఇంకో రాజు ఉండకూడదు. రేపు జరగాల్సిన జాతర జరుగుద్ది, రాజుగారి ఊరేగింపు జరుగుద్ది. కానీ అదే వాడి ఆఖరి ఊరేగింపు అవుతుంది.
తీసుకుని పోవచ్చుగా. ఎవరు ఊరికొచ్చి ఎవరి మీద కత్తాడుతున్నారా? 8 ఏళ్లుగా జాతర జరగకపోయినా ఈ ఊరోడెవరో పొరుగు రోడెవరో తెలియకుండా పోతుందా? జాతర అంటే కడియం ఉంటుంది. నీ చేతికి వాచ్ ఉందేంట్రా? ఏరా మేము ఇలాంటి బట్టలు వేసుకుని టర్బన్ కట్టుకుంటే స్టార్ హోటల్లో తలుపులు తెరిచేవాళ్ళం అనుకున్నావా? సింహాద్రిపురం సంస్థానం రా. రే తలపాగా, వీడిని మన ప్యాలెస్ కి పార్సిల్ చేసి పంపించరా. లెక్కలు లక్ష్మి ఎక్కడా? ఏయ్, గట్టిగా కట్టురా, ఊడిపోకుండా కట్టు. ఏందే కూతురు మీద ప్రేమ పొంగుతోందా? ఆ రోజు ఆడి బాబు నా పరువు తీసిపోయాడు, పర్లేదు. కానీ నిన్నగాక మొన్నొచ్చిన ఈడు మనల్ని ఈదికి లాగి నీ కూతుర్ని తీసుకుపోతాడు, నేను చూస్తుండాలా? హ, నా కడుపు ఎలాగో పండలేదు, నీ కూతురెందుకు? ఇటా చూడు, నీకు కూతురే కావాలి, తనే ముఖ్యం అనుకుంటే తాడు నా మెడలో వెయ్యి, లేదా నేనే కావాలి, నేనే ముఖ్యం అనుకుంటే తాడు దీని మెడలో వెయ్యి. ఏమంటావ్? రేయ్, కట్లు విప్పేయండి రా. రేయ్ ఎయ్యండ్రా దాని మెళ్ళో. నువ్వు మా నాన్న